రావాల్సిన అవసరం లేదు. భరత్ ఓకే. సో మరి మీ పరిస్థితి ఏంది? మీ ఇంత దారుణం కదా, డిపాజిట్ లో సగం ఓట్లు వచ్చాయి. దారుణమేం కాదు, మేము దారుణం కదా, దారుణం కదా. సిటీలో ఇక్కడ కిషన్ రెడ్డికి 64,000 ఓట్లు వచ్చాయి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో. ఇప్పుడు 16-17,000 దాని 4వ వంతు ఓట్లు వస్తే దారుణం కాదంటే ఇంకా ఇంకేమని చెప్పాలి? మరి ఒక నిమిషం, మరి ఇక్కడే ఇంత వస్తే రేపు నల్గొండలో, ఖమ్మంలో, వరంగల్లో మీకు అసలు పార్టీ ప్రజెన్స్ లేని చోట ఎన్ని ఓట్లు వస్తాయి? ఇక్కడ 8% ఓట్లు వస్తే నల్గొండలో, ఖమ్మంలో, వరంగల్లో భారతీయ జనతా పార్టీ సిటీలోనే ఇంత వస్తే, ఆ ట్రెడిషనల్ గా స్ట్రాంగ్ ఉన్న సిటీలోనే ఇంత వస్తే, ఈ మీ నల్గొండ పరిస్థితి ఏంది, ఖమ్మం పరిస్థితి ఏంది, వరంగల్ పరిస్థితి ఏంది, మిగతా చోట్ల పరిస్థితి ఏంది? ఇక్కడ 65,000 ఓట్లు కిషన్ రెడ్డి పార్లమెంట్ లో వచ్చాయి. చెప్పండి కొద్దిగా నెక్స్ట్ మాకు ఇంకో మీటింగ్ వెళ్తాను. భరత్ మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. భరత్ మీరు చెప్పినట్టు ఆసిఫాబాద్ ఏం అర్బన్ ఏరియా చెప్పండి. సరే కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ అర్బన్ ఏరియా, అక్కడ గెలిచింది పాల్వే హరీష్ బాబు. నేను అర్బన్ ఏరియా అనట్లేదు, మొదటి నుంచి స్ట్రాంగ్ ఉన్న చోట ఆదిలాబాద్. మీరు లాస్ట్ టైం కూడా పార్లమెంట్ గెలిచారు. ఒక్క నిమిషం, కాగజ్ నగర్, ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్, సోయం బాపురావు లాస్ట్ టైం మీరు ఎంపీ ఉన్న చోట, లాస్ట్ టైం మీ ఎంపీ ఉన్న చోటే అక్కడ ఆ సిర్పూర్ కాగజ్ నగర్ లో మెజారిటీ వచ్చింది మీకు లాస్ట్ టైం కూడా. నేను ఏమంటున్నా అంటే మీరు అర్బన్ అంటే చెప్తున్నా, నేను అర్బన్ సరే ఎంపీ ఉన్నాము, నిజామాబాద్ లో ఎంపీ ఉన్నాము, ఓకే. నేను ఏమంటా అంటే అర్బన్ కాదు, రూరల్ ఏరియాలో అసలు మొదలు పార్టీ ఎంపీ ఉన్నాడంటే. ఒక్క నిమిషం సంగప్ప గారు మీకు గుర్తు చేస్తాను, 33 సంవత్సరాల క్రితం 1991లో ఇదే జూబ్లీ హిల్స్ లో, ఇదే సికింద్రాబాద్ లో దత్తాత్రేయ తొలిసారిగా భారతీయ జనతా పార్టీ ఎంపీగా గెలిచారు 1991లో. 33 years బ్యాక్ నేను చెప్తున్నా, ఇప్పుడు కాదు. ఇక్కడ పార్టీ స్ట్రాంగ్ లేకుంటే ఇంకెక్కడ ఉంటుంది? మొన్న కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ సీట్ లో గెలిచింది కదా భారత్. అటువంటి చోట 9% ఓటింగ్. ఇప్పుడు బై ఎలక్షన్ లో ఒకటి గవర్నమెంట్ ప్రభావం ఉంటుంది. నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, నెక్స్ట్ మేము ఏదైనా పని చేయాలంటే లోకల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు పోతే అవుతుంది మనకు ఆశ ప్రభుత్వంలో ఉంటది. మొదటిది. రెండోది, ఇంతకుముందు ఫస్ట్ నుంచి మేము చెప్తున్నది, నేను ఈ రిజల్ట్ రాకముందు మీరు ఎగ్జిట్ పోల్ రోజు నన్ను పిలిచిన రోజు కూడా, ఎలక్షన్ రోజు పిలిచిన రోజు కూడా పోల్ పర్సెంటేజ్ పెరగకపోవడానికి కూడా మీకు ఆ రోజు కూడా చెప్పాను. పోల్ పర్సెంటేజ్ పెరగకపోవడం కూడా మాకు దారుణమైన నష్టం అని చెప్పాను. అది పోల్ పర్సెంటేజ్ పెరిగి ఉన్నట్టు వేరే రకంగా ఉండేది. మీరు ఎంపీ ఎలక్షన్ చూసినట్టు ఖచ్చితంగా తేడా ఉంటది. ఇప్పుడు తక్కువ ఉన్నప్పటికీ కొద్దిగా ఇంటలెక్చువల్స్ ఎక్కువ మంది ఓటేశారు మోడీ గారికి పాలన కోసం. ఇప్పుడు ఏమైపోయింది? మొదటి. రెండోది, కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎంఓ కలిసి వాళ్ళు బండ్లు వేసుకుని మొత్తం బెదిరించుకుంటా భయపెట్టుకుంటా పోతే చాలా మంది బయటకు రాలేదు. సో ఇవన్నీ కూడా పనిచేస్తాయి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఎందుకంటే నేను 33 సంవత్సరాల క్రితమే మీరు ఈ సీట్ లో పాగా వేసి, సికింద్రాబాద్ పార్లమెంట్ లో, జూబ్లీహిల్స్ లో పాగా వేసి, మీకు ఇంత స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీలో మేమే ఉన్నాం. నేనేమంటా, ఎంపీ సీట్ లో మేమే ఉన్నాం. ఎమ్మెల్యే వచ్చేసరికి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని భవిష్యత్తు చూసి ఉంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యే గెలిపిస్తే మా కనీసం డ్రైనేజ్, వాళ్ళకున్న పెద్ద సమస్య డ్రైనేజ్. ఇదే లోకల్ బాడీస్, ఇదే బై ఎలక్షన్ లో మీరు దుబ్బాకలో చాలా వీక్, అప్పటి వరకు 3 సార్లు రఘునందన్ డిపాజిట్ పోయింది, అక్కడ గెలిచారు. హుజురాబాద్ లో రాయందర్ గెలిచారు, అక్కడ మీకు పార్టీ ప్రజెన్స్ లేదు. తర్వాత మునుగోడులో రాజగోపాల్ రెడ్డి 87,000 ఓట్లతో గెలిచారు. మీరు బై ఎలక్షన్ అంటున్నారు, ఇది కూడా బై ఎలక్షన్ కదా. మరి స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టలేకపోయారా? క్యాండిడేట్ విషయంలో ఆలస్యం జరగడం కారణమా? భారతీయ జనతా పార్టీ క్యాండిడేచర్ కంటే కూడా ఎక్కువ పార్టీ చూస్తుంది. మాకు 2 సీట్ల నుంచి మేము ఈ రోజు దాకా ఇక్కడ దాకా వచ్చినాం అంటే మేము మా కమలం పువ్వు గుర్తు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి యొక్క పాలననే చూస్తారు. మీరు ఇప్పుడు బీహార్ చూసారు, ఓవరాల్ జనరల్ ఎలక్షన్ నేను చెప్తున్నా కదా, ఈ రోజు బీహార్ ఏ విధంగా అయితే గెలిచిందో రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ గెలుస్తుంది. ఇదొక్క బై ఎలక్షన్ తో మేమేమో పొంగిపోము. మేమేమో మీకు తెలుసా 243 సీట్లలో 202 సీట్లు గెలిచాం. జీటీవీలో వస్తుంది 202 బీహార్ లో. భరత్ ఒకసారి అది కూడా మీరు బయట పెట్టుకోండి. 243 సీట్లలో నో డౌట్ రాహుల్ గాంధీ ఉన్నంత కాలం మీరు డోకాలేదు. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం డోకాలేదు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు రాహుల్ గాంధీ చెప్పుకున్నారు కదా, ఇక్కడ కూడా రాహుల్ గాంధీ నాయకత్వంతో చెప్పుకున్నారు. ఇది రాహుల్ గాంధీ కాదు, ఇది రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ కాంబినేషన్. రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ ఇది ఎట్లా కదా. ఎంఐఎం తర్వాత ముస్లిం ఓట్స్ పోలరైజేషన్ గెలిచిన వాళ్ళు హిందూ పోలరైజేషన్ జరగాల, జరుగుతుంది. మేమేం తొందరపడడం దానికోసం.
గత శతాబ్దానికి పైగా ఆర్ఎస్ఎస్ హిందూ పోలరైజేషన్ కోసం, హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తుంది. క్రమక్రమంగా చాలా చోట్ల పోలరైజ్ అవుతుంది. మీరు ఇప్పుడు చూశారు, ఈరోజు బీహార్ లో నియర్లీ 80% హిందూ ఓట్స్ పోలరైజ్ అయ్యాయి. 80% ఓట్స్. ఇంతకుముందు అక్కడ ఓట్లన్నీ పోలరైజ్ అయింది. ఒక ఏదో ఛానల్ నేషనల్ ఛానల్లో మోర్ దాన్ 80% ఓట్ పోలరైజ్ అయ్యాయి. ఇక్కడ కూడా ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిన రోజు జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మైనార్టీ ఓట్ల మీద ఆధారపడితే, మైనార్టీ ఎడిపోతే ఇక్కడ మెజార్టీ ఎక్కువ డిసైడింగ్ ఫ్యాక్టర్ దగ్గర వాళ్ళకి జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది, ముస్లింలందరూ కూడా అవుట్ రైట్ గా కాంగ్రెస్ పోయినారు. బట్ హిందువులు బయటకు ఓటు వేయడానికే రాలేదు. కాబట్టి మేము వెనుకబడిపోయినాం. ఓకే ఓకే, ఒక్క నిమిషం. కాంగ్రెస్ 4 సీట్లు వచ్చినాయి. భరత్, ఈ ఒక్క బై ఎలక్షన్ తో వాళ్ళు డబ్బులు కొడుతూ డాన్స్ చేస్తున్నారు. బీహార్ లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 4 అంటే 4, ఓన్లీ 4. అంతే కదా. బీహార్ గురించి డిస్కస్ చేద్దాం. 4 ఉంది. బీహార్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి మనతో పాటు రజనీ సాయి చంద్ గారు